నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఎత్తు వంకర పళ్లకు ఆధునిక చికిత్స విధానం ఏంటి? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ ఎలా చేస్తారు? నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం రావడానికి శాశ్వత పరిష్కార మార్గాలు ఏంటి? ఇలాంటి విషయాలు డిస్కస్ చేసేందుకు మనతో పాటు పార్థ డెంటల్ అండ్ హెయిర్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో. అసలు స్మైల్ని ఎలా డిజైన్ చేస్తారు? వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? లేదండి, మనం నవ్వేటప్పుడు ఎవరైనా అందంగా లేము మనము అని ఎవరు ఫీల్ అయినా కూడా వాళ్ళ స్మైల్ని మరింత అందంగా డిజైన్ చేసుకోవచ్చు. కొంతమంది లోపాలు ఉండేవాళ్ళు ఉంటారు, అంటే రంగు మారిపోయిన పళ్ళు ఉంటారు, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండేవాళ్ళు ఉంటారు, పళ్ళ సైజు షేప్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళందరూ కూడా లైఫ్ అంతా అద్దంలో చూసుకుంటూ మా స్మైల్ కరెక్ట్గా లేదు, ఏం చేయాలి అని ఇబ్బంది పడే కన్నా చక్కగా స్మైల్ డిజైనింగ్ అనే బెటర్ ఆప్షన్ తీసుకుని అందంగా కనిపించవచ్చు. రంగు మారిపోయిన పళ్ళు ఉండే వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పడతారు. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, వాళ్ళు నవ్వుతుంటే ఎంతో తెల్లగా అందంగా ఉన్నారు, కానీ మేము నవ్వుతుంటే ఇలా ఉన్నారేంటి, అసలు బయటికి వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఇలాంటి ఇబ్బందులు అన్నిటితుంటారు. వాళ్ళు స్మైల్ డిజైనింగ్తో చాలా బ్యూటిఫుల్ స్మైల్ని తీసుకోవచ్చు. కొంతమందికి నీటిలో ఫ్లోరోసిస్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పుట్టుకతోనే పసుపచ్చ మచ్చలు, తెల్లటి మచ్చలతో పళ్ళు ఏర్పడతాయి. వాళ్ళైతే ఇంకా బాగా పాస్ పట్టేసినట్టు ఉన్నాయి మీ పళ్ళు, మీరు సరిగ్గా పళ్ళు తోముకోరా అని సోషల్ బుల్లింగ్ కూడా వాళ్ళు గురవుతుంటారు. వాళ్ళకి కూడా స్మైల్ డిజైనింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. కొంతమందికి వాళ్ళ స్మైల్తో సాటిస్ఫాక్షనే ఉండదు, వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. డిస్ట్రక్టివ్ ప్రాసెస్ కానీ, ఉన్న మన గట్టి న్యాచురల్ టీత్ని తీసేసి కొత్త పళ్ళు పెట్టడం కానీ స్మైల్ డిజైనింగ్లో ఉండదు. మీరు ఏదైతే అడుగుతారో దాన్ని డిజైన్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మీకు ప్రజెంట్ చేస్తాం. మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వేలాది సంఖ్యలో పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్లో 130 బ్రాంచెస్లో కూడా స్మైల్ డిజైనింగ్ అనేది రోజు చేసే ట్రీట్మెంట్ విధానాల్లో ఒకటి. సో మీరు వచ్చి ట్రీట్మెంట్కి డైరెక్ట్గా జంప్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ని చూడండి. మీకు రిలేటెడ్ ఫోటోగ్రాఫ్స్ ఒక 100 చూసిన తర్వాత మీకు కన్విన్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్కి ఏజ్తో సంబంధం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా స్మైల్ని డిజైన్ చేసుకోవచ్చు. హెల్త్తో కూడా సంబంధం లేదు. మీకు ఎలాంటి ఇబ్బందులు శరీరంలో ఉన్నా కూడా పైకి స్మైల్ డిజైనింగ్ చేసుకుని అందంగా నవ్వే అవకాశం 100% ఉంది. అలాగే మేడం, ఎత్తు వంకర పళ్ళకు చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ ఏ ఏజ్ వారికి స్టార్ట్ చేయాలంట? ఎస్, క్లిప్స్ ట్రీట్మెంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. జనరల్గా ఈ క్లిప్పుల చికిత్సా విధానం అనేది ఎవరికి చేస్తాం? చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, కొంతమందికి పళ్ళ పైన పళ్ళు ఇలాగ ఓవర్లాప్ అయి ఉండడం, వీళ్ళందరూ కూడా క్లిప్పుల ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏదైతే వాళ్ళకి పుట్టుకతో ఈ లోపాలు వచ్చాయో పర్మనెంట్గా అవి కరెక్ట్ అయిపోయి బ్యూటిఫుల్ స్మైల్ అనేది వస్తుంది. అందరికీ భయం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా క్లిప్స్ వచ్చేసాయండి. మీకు 12 నుంచి 18 నెలల్లోనే క్లిప్స్ విధానంతో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు అయితే 6 నెలలకే కరెక్ట్ అయిపోయి బ్యూటిఫుల్ స్మైల్ లైన్ వచ్చేస్తూ ఉంది. దీన్ని ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లల ఏజ్ అయితే బెస్ట్ అండి. అంటే 12-13 ఇయర్స్కి పిల్లలకి ఇంట్లో ఎవరికైనా ఉంటే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు 9th 10th వచ్చేసరికి ట్రీట్మెంట్ పూర్తి అయిపోద్ది. ఐ మీన్ టు సే వాళ్ళు టీనేజ్కి వచ్చి ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్ కాలేజెస్ వచ్చేసరికి మీరు వాళ్ళ స్మైల్లో ఉండే లోపాన్ని కరెక్ట్ చేయించగలిగితే కనుక బ్యూటిఫుల్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు స్మైల్ కూడా బ్యూటిఫుల్గా కరెక్ట్ అయిపోతుంది. అలా అని టీనేజ్ పిల్లలకి ఈ ట్రీట్మెంట్ విధానం లిమిట్ అయి ఉండదు. 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా మీరు క్లిప్పులు పెట్టుకొని ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళని చాలా ఈజీగా పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. పార్థలో ట్రీట్మెంట్ తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆర్థోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు మాత్రమే ట్రీట్ చేస్తారు. దీనికి సెపరేట్ ట్రీట్మెంట్ విభాగం ఉంటుంది. ఆర్థోడాంటిస్టులకి అంటే క్లిప్పులు చికిత్స చేసే దీనికి ఒక డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉంటుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. రైట్ మేడం, కాలర్ ఉన్నారు శంషాబాద్ నుంచి, లక్ష్మి గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. హలో హలో, చెప్పండి అమ్మా. సార్ అది పళ్ళకి ఇక్కడ లాస్ట్ లో కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంది సార్. రైట్. ఇప్పుడు చాలామందికి పళ్ళల్లో ఏంటంటే ఈ వెనకాతల దంతాల్లోని పుచ్చు పట్టినట్టు అవుతుంది. అంటే ఈ వెనకాతల జ్ఞానదంతంలో కానీ దాని ముందు పన్నులో కానీ. అది మీ జ్ఞానదంతంలోనే ప్రాబ్లం అయితే అది మీరు తినడానికి, నమలటానికి పనికిరాని పన్నమ్మ.
నొప్పి రాగానే దాన్ని తీయించేసుకోండి. అది ఏ రకమైన ఉపయోగం ఉండదు. నొప్పి వస్తేనే తీయించుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది కలగ చేయకపోతే దాన్ని టచ్ చేయకుండా 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు నమిలి తినే పళ్ళల్లో కనుక పుచ్చు పట్టు ఉంటే కనుక డెఫినెట్గా ఫిల్లింగ్ చేయించుకోవడం లాంటి 5 నిమిషాలు చేసే చిన్నపాటి ట్రీట్మెంట్తో ఆ పుచ్చిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. అలా వదిలేస్తే ఏమవుతుంది, మాకేం నొప్పి పెట్టట్లేదు కదా అనుకుంటే అది పెరిగి పెరిగి పెద్దదై ఆ పన్నంతా తినేసి ఆ పన్నంతా ముక్కలు ముక్కలుగా విరిగిపోద్ది. అది మనకి మన పళ్ళకి మంచిది కాదు. సో శంషాబాద్ అంటున్నారు, హైదరాబాద్కి దగ్గరే కాబట్టి మీరు ఏదో ఒక బ్రాంచ్కి ఆదివారం అన్న రండి. మీకు ఈ ప్రాబ్లం, ఈ నల్లగా పన్ను అయింది అనే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కేవలం 5 నుంచి 10 నిమిషాలు చేసి చిన్న ట్రీట్మెంట్ ద్వారా మీకు అది నార్మల్ అయిపోతుంది. అంటే చిగుర్ల సైడ్ మేడం, చిగుర్ల సైడ్ అయితే మీకు అది పుచ్చైనా కావచ్చు, లేదంటే పన్నుకి పాచి పట్టేసైనా ఉండొచ్చమ్మా. అది క్లీన్ చేయడం ద్వారా కూడా ఆ నలుపు అనేది పూర్తిగా పోతుంది. ఉంచుకుంటే మటుకు పెరుగుతూ ఉంటుంది కదా, ఒక పన్ను నుంచి ఇంకో పన్ను, ఇంకో పన్ను నుంచి ఇంకో పన్నులో నోట్లో పళ్ళన్నిటికీ కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది పాకుద్ది. అది మంచిది కాదు, మనకి మంచిది కాదు. ఓకే మేడం, ఇంకో డౌట్ మేడం. కొందరికి స్మైల్ చేసి ఇట్లా పళ్ళగడ్డ ఎత్తుగా అనిపిస్తుంది కదా, అది సెట్ చేయడానికి వస్తుంది మేడం? ఎస్. మీ ఏజ్ ఎంత మేడం? ఏజ్ వయసు ఎంత మీది? ఏజ్ 41 అట్లా ఉంటుంది మేడం. 41 ఉంది, పర్లేదమ్మా. ఇప్పుడు 41. ఎస్, ఇది ఇంకో బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎర్లీ 30s 20sలో ఉన్నప్పుడు క్లిప్పులు పెట్టుకుంటాం, ఎత్తుపళ్ళు ఉంటే కరెక్ట్ అయిపోతాయి. మరి మేము 40లోకి వచ్చేసాం, 50లోకి వచ్చేసాం, ఇప్పుడు మా పళ్ళు ఎత్తు రావడం కానీ లేక చిన్నప్పటి నుంచి ఎత్తు కరెక్ట్ చేసుకోలేదు, మరి ఇప్పుడు ఎలా మేము కరెక్ట్ చేసుకోవాలి అనే కోరిక ఉండే ప్రతి ఒక్కరికి ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలైనర్స్ అంటారు. అంటే ఒక సన్న ట్రే మీ పళ్ళ అచ్చులు తీసుకుని ఇస్తామమ్మా. దాన్ని పెట్టుకోవడం ద్వారా మీ పళ్ళు ఏవైతే ఎత్తున్నాయి, నేను సరిగా నవ్వలేకపోతున్నానని మీరు ఇబ్బంది పడుతున్నారో అవి వెనక్కి వెళ్ళిపోతాయి. సో బై డిఫాల్ట్ నవ్వు అందంగా ఉంటుంది, మీ వయసు కూడా ఒక 5-10 ఏళ్ళు తగ్గినట్టు కనపడుతుంది. ఇబ్బంది ఏం లేదు. మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చి మాట్లాడండి డాక్టర్ గారితో, వాళ్ళు చెప్తారు. మీకు నచ్చితే ట్రీట్మెంట్ పెద్ద కష్టమేం కాదు, చాలా సులువుగా చేసుకునే ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రైట్ మేడం, ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటి? అది ఇది 100% రిజల్ట్ ఉంటుందంటారా? అవునండి, ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇందాక మన క్లిప్పులు, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటే క్లిప్పులు పెట్టుకుంటాం. అది చిన్నప్పటి నుంచి ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా వచ్చే ట్రీట్మెంట్ విధానం. కానీ అందరికీ ఆ క్లిప్పులు పెట్టుకోవడం అనేది ఇబ్బందిగా తయారైంది. అంటే ఇప్పుడు కాల్ చేశారు, 40 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళు క్లిప్పులు పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. అలాగే 30లో ఉంటారు, ఆఫీసులకు వెళ్తుంటారు, ఆన్ స్క్రీన్ జాబులు చేస్తుంటారు వీళ్ళలాగా. సో వాళ్ళందరూ కూడా క్లిప్పులు పెట్టుకుని మాట్లాడలేరు, స్క్రీన్ ప్రజెంటేషన్ ఇవ్వలేరు. వాళ్ళందరికీ ఏంటి, క్లిప్పులు లేకుండా మీ పళ్ళ అచ్చులతో సన్నటి ప్లాస్టిక్ ట్రేలా ఉండే డిజిటల్ మెమరీ ఉండే ట్రేని మీకు ఇస్తాం. అది పెట్టుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఏమున్నా కూడా ఏ వయసు వారికైనా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఇది 100కి 100% రిజల్ట్ వస్తుంది. దీన్ని ప్రాపర్ ఆర్థోడాంటిస్టులు మాత్రమే చేస్తారు, ట్రైన్డ్ ఆర్థోడాంటిస్టులు చేస్తారు. అంటే ఈ క్లిప్పుల చికిత్స చేసే స్పెషలిస్టులు దీనికి మరింత ట్రైనింగ్ తీసుకుని చేయాల్సిన చికిత్సా విధానం. మొదట స్కానింగ్ తీసుకుని మీకు తగినట్టుగా చేస్తారు. ఇందులో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే మీరు అది పెట్టుకున్న తర్వాత మీ పక్క మనిషి కాదు, మీరు కూడా అద్దంలో చూసుకుంటే అది పెట్టుకున్నారని గుర్తుపట్టలేరు. అది తీసి భోంచేయచ్చు, మళ్ళీ భోజనం అయిపోగానే పెట్టుకోవచ్చు. సో అన్నం తినడం ప్రాబ్లం ఉండదు. బ్రషింగ్ చేసినప్పుడు కూడా అది తీసేసి బ్రష్ చేసుకోవచ్చు. సో బ్రషింగ్ ప్రాబ్లం ఉండదు. మీకు ఫంక్షన్లు ఉన్న, పార్టీలు ఉన్న అది పెట్టుకుని వెళ్ళినా ఎవరు గుర్తుపట్టలేదు. సో లైఫ్ ఈజీగా ఉంటుంది. మనకుండే లోపం మనకు తెలియకుండానే కరెక్ట్ అయిపోద్ది. ఇది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్. దీని గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్లో కనెక్ట్ చేస్తుంది. అలాగే ఏపీ తెలంగాణతో పాటు మాకు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేసి మాట్లాడడం కానీ వచ్చి మాట్లాడడం కానీ ఈజీగా చేయొచ్చు. రైట్ మేడం, మరో కాలర్ సూర్యాపేట నుంచి రవిప్రకాష్ గారు. నమస్కారం అండి సార్. నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. నాకు 54 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. కింది పండ్లు కొన్ని అరిగిపోతున్నాయండి, కొంచెం 2-3 పండ్లు అరిగిపోయినాయి. కొంచెం అప్పుడప్పుడు చిగుళ్ళు కూడా కిందికి పోతున్నాయండి. రైట్. 54 సంవత్సరాల కంటే కొంచెం 50 ఏళ్ళు దాటాయి కాబట్టి కొన్ని పళ్ళు అరగడం అనేది సహజంగా జరుగుతుంది సార్. అలా నార్మల్గా జరిగితే పర్లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మన నిద్దట్లో పళ్ళు కొరకడం కానీ, లేకపోతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటే కోపం వచ్చినప్పుడు కానీ, అరిచినప్పుడు కానీ పళ్ళు కొరకడం కానీ అలాంటప్పుడు ఉంటే కూడా ఈ చిగుర్లు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని ట్రమాటిక్ అక్లూషన్ అని కూడా అంటారు. నిద్రపోయేటప్పుడు కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు ఫర్దర్గా పళ్ళు అరిగిపోకుండా ఉండాలి అంటే
నైట్ గార్డ్ అనేది ఇస్తారు సార్. అంటే మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ గార్డ్ వేసుకుని నిద్రపోయారు అనుకోండి, మీకు ఫర్దర్గా పళ్ళు పాడైపోవడం, ఇరిగిపోవడం, చిగుర్ల పైన ఎఫెక్ట్ పడడం లాంటివి జరగవు. ఇప్పుడు ఆల్రెడీ 1-2 పళ్ళు బాగా అరిగిపోయినాయి, దాన్ని ఏం చేయాలి అంటే దానిపైన తొడుగులు పెట్టించుకోండి. అలా పెట్టించుకోవడం ద్వారా మీ పళ్ళు మరింత డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ అరిగిపోవడం వల్ల సరిగా నమలలేక తినలేక ఆహారం అంతా ఇరుకుతూ ఇబ్బంది పడే ప్రాబ్లం ఒకటి ఎరేజ్ అవుతుంది చాలామందికి. అది పర్మనెంట్గా క్యూర్ అయిపోద్ది. హాయిగా అరిగిపోయిన పళ్ళు నార్మల్ అవ్వడంతో పాటు, తెల్లగా అవ్వడంతో పాటు మళ్ళీ గట్టిగా అన్ని నమిలి తినడానికి వీలుగా తయారైపోతాయి. అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి, వెంటనే ప్రాబ్లంకి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ మీకు కనపడుతుంది. రైట్ డాక్టర్, చాలా మందిలో కొంతమందిలో నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది, అసలు వీటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? ఉన్నాయండి. చాలామంది కూడా నోటి దుర్వాసన అనేది ఎంబారసింగ్, అంటే అది మేము అందరిలోకి తెలియకుండా మేనేజ్ చేయాలి అని ఎక్కువ మంది పేషెంట్లు వింటూ ఉంటాను. వాళ్ళు చూయింగ్ గమ్ తినడం, అలాగే లవంగాలు ఇలాచీలు అన్నీ తినేసేయడం అలానే చేస్తారు. ఎన్ని కిలోలు లవంగాలు ఇలాచీలు తినగలుగుతారండి? అది సాధ్యం కాదు కదా. నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పుచ్చిపోయిన పళ్ళు ఉండడమో, చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉండడమో, లేకపోతే మీరు సరిగా పళ్ళు తోముకోక పాచి పళ్ళ మధ్యన పేరుకుపోవడమో ఉంటుంది, అంతే. దాన్ని మీరు క్లీన్ చేయించుకోవడమో, ఆ చిన్న ప్రాబ్లమ్ని మీరు సరి చేయించుకున్నారనుకోండి, ఆ నోట్లోంచి వచ్చే స్మెల్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. నోట్లోంచి స్మెల్ రావడం అంటే మనకి ఇబ్బంది, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. చూయింగ్ గమ్స్ తినడం అనేది అది పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. రెండోది, ఇలా నోట్లో ఉండే జబ్బులకి ఉండే చెడ్డ లక్షణం ఏంటంటే సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అవి పెరుగుతూ పోతూ ఉంటాయి, మీరు కూడా రియలైజ్ కాలేరు. అలా జబ్బుని పెంచుకోవడం కన్నా ఒక రోజు వెళ్ళి ఒక అరగంట ట్రీట్మెంట్ చేయించుకుని మనకుండే ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోవడం ఎప్పుడు మంచిది. చిగుళ్ళ నుండి రక్తం కారడం, అలాగే చీమ్ పట్టడం ఎందుకు జరుగుతుందంటారు? ఎస్, చాలామంది చూస్తున్నాం. అంటే ఇప్పుడు చిన్న ఏజ్ వరకు ఏంటంటే 50 దాటిన తర్వాత, 60 దాటిన తర్వాత నా చిగుళ్ళు వదిలైపోయినాయమ్మా, పళ్ళు లూజ్ అవుతున్నాయమ్మా, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయమ్మా అని వచ్చేవారు పేషెంట్లు. ఈ మధ్య కాలంలో అత్యధికంగా పేషెంట్లను చూస్తున్నాం. 130 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా చిన్న ఏజ్లో అండి, 20స్లో, 30స్లో, అర్లీ 40స్లో కూడా మాకు చిగుళ్ళు వాచిపోతున్నాయి, రోజు పళ్ళు తోముతుంటే బ్రష్ వస్తుంది, ఏదైనా కొరుకుతుంటే పళ్ళు లాగేస్తున్నాయి, సడన్గా పళ్ళు వాటంతట అవి వదిలైపోయి రాలిపోయి పడిపోతున్నాయి. ఇలా పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు. ఇవి చిగురు జబ్బులండి, దీన్ని పెరిడాంటైటిస్ అని జబ్బు అంటారు. ఇలా ఎవరైనా దీన్ని తెలుసుకోవాలి అంటే మీకు నొప్పి అనే సైన్ ఇందులో కనపడకపోవడమే ఇబ్బందికరమైన విషయం. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు పళ్ళు తోముకునేటప్పుడు అద్దం చూసుకొని పళ్ళు తోముకుంటే మీ చిగుళ్ళు రెడ్ కలర్, అంటే మిరపకాయ కలర్లోకి వెళ్ళిపోయినా, చిగుళ్ళు వాచిపోయి ఉన్నా, చిగుళ్ళకి చీమ్ పట్టి తెల్లగా అవుతున్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నా, 1 లేదా 2 పళ్ళు లూజ్ అవ్వి మీరు నమలటానికి వీలుగా లేకపోయినా జబ్బును గుర్తించండి. దీనికి చేసే ట్రీట్మెంట్ కూడా మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే ఒకరోజు చేస్తారు. ఆ ఒకరోజు చేసే ట్రీట్మెంట్తో ఈ జబ్బుని పూర్తిగా నయం చేసుకోవచ్చు. పళ్ళు ఊడిపోకుండా, పళ్ళు రాలిపోకుండా పర్మనెంట్గా లైఫ్ టైం మనం కాపాడుకోవచ్చు. సో జబ్బుని పెంచుకోవద్దండి. ఆ జబ్బు పెరగడి నోటిని మాత్రమే పాడు చేయదు. ఆ నోటితో పాటు మీరు మంచినీళ్ళు తాగినా, అన్నం తిన్నా, మీరు ఆఖరికి ఉమ్మి మింగినా కూడా మీ నోట్లో మీరు పెంచుతున్న జబ్బు మీ లోపల శరీరం అంతా పాకి గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి మీరే కారణం అవుతారు. సో ప్లీజ్ డోంట్ డూ ఇట్. చిన్నగా ఒకరోజు అడ్వాన్స్డ్గా చేస్తున్నాం. లేజర్ లాంటి అద్భుతాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చక్కగా 1 గంట ట్రీట్మెంట్ చేస్తే జబ్బును పూర్తిగా నయం చేసి మీ పళ్ళని, మీ ఆరోగ్యాన్ని రెండింటినీ సెక్యూర్ చేసుకోవచ్చు. రైట్ మేడం, మరో కాలర్ మణికొండ నుంచి సూర్యప్రకాష్ గారు. హలో హలో, నమస్కారం అమ్మా. సార్ నమస్తే సార్, చెప్పండి. మా బాబుకి 14 ఏళ్ళు, 15 ఏళ్ళు. బాబుకి పళ్ళు ఎత్తుగా ఉన్నాయని చెప్పేసరి అది పెట్టించాము. ఇప్పుడు ప్రస్తుతం పర్వాలేదు, కానీ మరి కింద ఏమైందంటే కింద వరుసలో పాలపట్టు ఉందనే తీయించేశారమ్మా. ఇప్పుడు ఆ కింద పళ్ళ మధ్య రెండింటి మధ్య గ్యాప్ ఉంది. అది ఎలా ఫీల్ చేయాలి అనేది అర్థం కావలేదు నాకు. అది డాక్టర్కి చెప్పలేదు సార్. గ్యాప్ కూడా క్లోజ్ అవుతుంది సార్. అంటే పై పళ్ళు ఎప్పుడు కూడా క్లిప్పుల విధానం ఎలా చేస్తారంటే పై పళ్ళు కింది పళ్ళు కలిపి క్లిప్పులు పెడతారండి. అయితే 2 ఒకేసారి క్లిప్స్ మీకు పెట్టకపోవచ్చు, ప్లేస్ చేయకపోవచ్చు. ఫస్ట్ అప్పర్ జా పెట్టిన తర్వాత కొద్ది కాలం అవి డిజైరబుల్ మూమెంట్ వచ్చి మీకు అక్లూజన్లోకి వచ్చిన తర్వాత లోవర్ జా అప్లై చేస్తారు. కొంతమంది ఆర్థోడాంటిస్టులు కింద పెట్టి కొద్ది రోజులు ఆగిన తర్వాత పైన పెడతారు, కొంతమంది ప్యారలల్గా పెడతారు. సో మీరు వెయిట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు కూడా మనకి అక్లూజన్ అంటే పై పళ్ళు కింది పళ్ళు అనేవి ఇలా కాంటాక్ట్లోకి వచ్చినప్పుడే మీకు మనం నమలాలి కదా పళ్ళు, ఆ గ్రైండింగ్ అనేది ఇబ్బంది అవ్వకుండా
అలాగే మీకు ఉండే లోపం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేస్తూ క్లిప్పుల చికిత్స చేస్తారు. అదే కదా ట్రీట్మెంట్ అంటే. సో టెన్షన్ ఏం లేదు, ఖచ్చితంగా డాక్టర్ గారితో మాట్లాడండి. పైన పెట్టారు కదా సార్, కిందను కూడా పెట్టండి. ఈ పాల పన్ను ఏదైతే మీరు తీసేసారో ఆ గ్యాప్ క్లోజ్ అవ్వాలి. 14 ఏళ్ళు అంటే ఇంకా కొత్తగా పళ్ళు వచ్చేవి ఉండవండి, ఎందుకంటే ఆల్రెడీ అన్ని పర్మనెంట్ టీత్ వచ్చేసి ఉంటాయి ఈ ఏజ్కి. ఒకసారి అడగండి, ఇబ్బంది లేదు. మణికొండలో మా బ్రాంచ్ ఉంది. ఒకవేళ మీకు సెకండ్ ఒపీనియన్ కావాలంటే కూడా మా బ్రాంచ్కి వెళ్ళి మా డాక్టర్ గారిని ఒకసారి అడగచ్చు, జస్ట్ ఫర్ ఒపీనియన్. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఒక డాక్టర్ గారిని ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు కదా, ఆయన్నే అడగండి. హీ ఈజ్ ద బెస్ట్ జడ్జ్ ఆల్వేస్. ఆయన చేయలేకపోతే అప్పుడు మేము హెల్ప్ చేయగలుగుతాం మీకు. రైట్ మేడం. మరో కాలర్ హైదరాబాద్ నుంచి అనురాధ గారు. హలో హలో మేడం, చెప్పండి అనురాధ ప్లీజ్. నాకు ఇక్కడ ముందప్పళ్ళు గ్యాప్ ఉన్నాయి మేడం. ఒక 4 ఉంటాయి, కింద 4 ఉంటాయి, పైన 4 ఉంటాయి మేడం. కొంచెం సెట్ చేయడానికి ఏం చేయాలి మేడం? ఏజ్ ఎంత మీద అనురాధ? 26 ఉంటుంది మేడం. 26, గుడ్. చిన్న ఏజ్ కదమ్మా. ఈ ఓన్లీ పళ్ళ మధ్యన గ్యాప్స్ని ఎలా క్లోజ్ చేస్తారు? చాలా వెరైటీస్ ఉంటాయండి. నార్మల్ క్లిప్పులు పెట్టుకోవచ్చు, ఇందాక నేను చెప్పినట్టు క్లిప్పులు కనపడతాయి అనుకుంటే అలైనర్స్ పెట్టుకోవచ్చు, అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ సన్న ట్రే లాగా పెడతారు. అది పెడితే కూడా మీకు సందు క్లోజ్ అయిపోద్ది. లేకపోతే ఒక ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది, అది ఓన్లీ అరగంటలో ప్లేస్ చేస్తాం, గ్యాప్స్ అన్ని ఫిల్అప్ చేసేస్తాము, మీకు హాఫ్ అన్ అవర్లో మీ గ్యాప్స్ అనేవి మాయమైపోతాయి. మూడోది స్మైల్ డిజైనింగ్, పైన లామినేట్స్ పెట్టుకోవడం ద్వారా కూడా జస్ట్ 1 వీక్లో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంత చక్కగా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. 26 ఇయర్స్ గ్యాప్స్ క్లోజ్ చేసుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా నవ్వుతారు, మాట ఇంకా బాగా స్పష్టంగా వస్తుంది. చాలా సింపుల్. అదే 26 ఇయర్స్ అని కాదండి, 36, 46, 56లో ఉన్నా కూడా మీ పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటే నేను చెప్పిన ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అప్లికబుల్. ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసుకుంటే ఎవరైనా కూడా బై డిఫాల్ట్ బ్యూటిఫుల్గా కనపడతారు, మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడతారు. సో అవి రెండు కూడా మీకు ప్లస్ పాయింట్సే అవుతాయి. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదమ్మా, హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు. పార్ద ఏ బ్రాంచ్కి వచ్చినా కూడా మీ ప్రాబ్లం అలా సాల్వ్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం మీకు. రైట్ డాక్టర్, అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఈ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్గా ఉంటుందంటారా? లేదండి, ఇంప్లాంట్స్ అనేది మనం చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లో ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఎవరైతే నమిలి తినడానికి పళ్ళు మధ్య వయసులోనో చిన్న వయసులోనో పోయి ఉంటాయో, అది ఒక్క పన్ను కావచ్చు, నోట్లో మొత్తం పళ్ళు కావచ్చు, అదే ఎప్పటి నుంచో పళ్ళ సెట్లు వాడుతూ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఈజీగా జస్ట్ 1 or 2 సిట్టింగ్స్లో పళ్ళు పెట్టగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ విధానం అని చెప్పొచ్చు. ఇంప్లాంట్ అంటే మన పంటికి వేరు బదులుగా ఒక చిన్న వేరు ఉంటుంది, అంటే ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ ఉంటుంది, దాన్ని పెట్టి మెజర్మెంట్ తీసుకుని నెక్స్ట్ డే కల్లా పన్ను పెట్టేస్తాం. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో సాయంత్రానికి కూడా పన్ను పెట్టేస్తాం. పన్ను పెట్టిన గంట తర్వాత నుంచి మీరు తినచ్చు. అయితే మీరు ఒక్క పన్నే పెట్టచ్చా, 2 పళ్ళు పెట్టచ్చా అంటే ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడే నేరుగా పన్నుని పెట్టచ్చు. మనకు జరిగే మంచి ఏంటంటే మన నోట్లో ఉండే న్యాచురల్ పళ్ళు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, మన హెల్దీ జాస్ డిస్టర్బ్ అవ్వకుండా కూడా మనం పళ్ళు లేని చోట పళ్ళని ఈజీగా నాటే విధానమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేది. ఈ పెట్టిన ఆర్టిఫిషియల్ పన్ను పర్మనెంట్ పన్నులా పనిచేస్తుంది, చుట్టానికి తెల్లగా ఉంటుంది, మీరు మన న్యాచురల్ పన్నులాగా స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు అన్ని నమిలి తిని మీ ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. రెండోది ఏంటంటే అడ్వాన్స్మెంట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఒకప్పుడు ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే మీకు చాలా స్పెసిఫికేషన్స్ ఉండేవి. గట్టి బోన్ ఉండాలి, బోన్కి డెన్సిటీ ఉండాలి, ఇంత విడ్త్ లెంత్ బోన్ అవైలబుల్గా ఉంటేనే పెట్టగలిగే వాళ్ళం. ఈరోజు ఆ కండిషన్స్ లేవు. మీకు ఎంత చిన్న బోన్ అవైలబుల్గా ఉన్నా పైన కార్టెక్స్కి కింద కార్టెక్స్ని ఎంగేజ్ చేస్తూ బైకార్టికల్ ఎంగేజ్మెంట్స్తోని ఇంప్లాంట్స్ పెట్టే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ సిస్టమ్స్ వచ్చాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి మనం ఇంప్లాంట్ సిస్టమ్తో పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఒకప్పుడు షుగర్ ఉంటే ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, బెడ్ మీద ఉండే పేషెంట్, వీల్ చైర్లో వచ్చే పేషెంట్కి కూడా మన ఇంప్లాంట్స్ పెట్టి నమిలి తిని వాళ్ళు హాయిగా బోన్ చేయడానికి వీలుగా ఫిక్స్డ్ పళ్ళు సునాయాసంగా పెట్టగలుగుతున్నాం. చాలా మంచి ట్రీట్మెంట్. అన్నం తినలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా కూడా ఇలా పళ్ళు పెట్టుకొని హాయిగా పళ్ళు పెట్టిన ఒక 1 hour నుంచే మీరు భోజనం చేయడం స్టార్ట్ చేయొచ్చు. మొదట కొద్దిగా మెత్తటి పదార్థాలు తిన్నా ఒక నెల రోజులు 2 నెలల తర్వాత నుంచి మీకు నచ్చిన ఫుడ్ని తింటూ మళ్ళీ హెల్తీగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. దీనికి ఏజ్ లిమిట్ లేదండి. పెద్దవాళ్ళందరికీ చాలా చక్కగా ఇంప్లాంట్స్తో పళ్ళు పెడుతున్నాం. 50లో 60లో 70లో మీ ఇంట్లో మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా అన్నం తినలేక ఇబ్బంది పెడుతుంటే కనుక ఈ సిస్టమ్తో మీరు పళ్ళు పెట్టించి చూడండి. వాళ్ళు మరింత ఆరోగ్యంగా ఉంటారు, మరింత లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. బికాస్ they can eat whatever they want and they'll start enjoying their life.
ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది అంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇన్ డీటెయిల్స్ మీకు కావాలంటే కూడా యాజ్ ఎ సెట్ బిఫోర్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 040414200000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు వచ్చి ఫస్ట్ సిస్టమ్ గురించి తెలుసుకోండి. కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చాలా ఈజీ అండి. 2 లేదా 3 సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. రైట్ మేడం. కాలర్ కాచిగూడ నుంచి నరసింహారావు గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్. నరసింహారావు ఫ్రమ్ కాచిగూడ, హైదరాబాద్. మేడం, నాకు కింద పళ్ళలో మొత్తం ఊడిపోయి కొన్ని ఏళ్ళు అయిపోయింది, తీయించాను. అయితే డాక్టర్ పళ్ళు పెట్టిద్దామంటే లోపల ఎముకలు అన్ని లేవు అని చెప్పేసి అంటున్నారు. పెట్టడం సాధ్యం కాదని అంటున్నారు మేడం. సార్ అదే సార్, ఇప్పుడు ఎముక లేకపోవడం అనేది ఉండదు సార్. ఎముక పెద్దది, ఎముక చిన్నది అనేదే ఉంటుంది. పైకి మనం ఇలా ఓపెన్ చేసి చూసేసరికి ఏదైతే ఆల్విలార్ రిడ్జెస్ ఉంటాయో అవి పల్చగా అయిపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ మనకి ఇక్కడ మనం పట్టుకుంటే, మీరు కూడా మీ దవడ లోవర్ జా ఏదైతే చెప్తున్నారో అలా పట్టుకోండి, మీకు ఇక్కడ ఎముక తగులుతుంది. ఇక్కడ ఈ బోన్ మనకు తగులుతుంది కదా, ఈ బోన్ సార్ మనకి ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు కావాల్సింది. మీకు అది ఉంటుంది సార్. కాబట్టి మీకు పెద్ద సైజ్ ఇంప్లాంట్లు కాకుండా చిన్న సైజ్ ఇంప్లాంట్లు పెట్టి హాయిగా పళ్ళు పెట్టచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు కాచిగూడ అంటున్నారు కదా సార్, మీరు ఒకసారి వచ్చి చూడండి. హిమాయత్ నగర్లో బ్రాంచ్ ఉంది, మీకు దగ్గర అవుతుంది. మీకు ఒకసారి ఎక్స్రే తీసి ఒకసారి చూస్తాము. అలాగే స్కాన్ కూడా తీస్తే మనకి తెలుస్తుంది, సిబిసిటీ తీస్తే ఎంత బోన్ అవైలబుల్గా ఉందని. దాన్ని బట్టి ఈజీగా ఇంప్లాంట్స్ పెట్టి మీకు ఒక 10 డేస్లో మీకు టీత్ వచ్చేస్తాయి సార్. టీత్ రావడం మీకు తినడం స్టార్ట్ చేయడంతో పాటు హెల్త్ ఇంప్రూవ్మెంట్తో పాటు మీకుండే యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే మీ ఫేషియల్ ప్రొఫైల్ చేంజ్ అవ్వడం, అంటే ముడతలు తగ్గడము, ఫేస్ ఎలాంగేట్ అవుతుంది కాబట్టి యూత్ అపియరెన్స్ రావడం, కాన్ఫిడెన్స్ బిల్ట్ అవ్వడం, మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడగలగడం, పెదవులు బల్కీనెస్ పెరగడం వల్ల మీ మరింత చిన్నగా కనిపించడం, ఇవన్నీ యాడెడ్ బెనిఫిట్స్. బట్ వాటికన్నా ముఖ్యం టీత్ ఉండడం వల్ల అన్నం తిని మన ఆరోగ్యంగా హెల్దీగా మరిన్ని సంవత్సరాలు ఉండే అవకాశం 100% ఉంది. మీకు పెట్టచ్చు సార్, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. బట్ ఏ సిస్టమ్ పెట్టాలి, ఎన్ని ఇంప్లాంట్స్ పెట్టాలి అనేది మటుకు మీకు ఒక ఎక్స్రే సిబిసిటీ తీయడం తర్వాత చెప్పడం జరుగుతుంది. రైట్ డాక్టర్. మరో కాలర్ ప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. హలో. నమస్తే అండి సార్. నమస్తే సార్, చెప్పండి. మేడం, మా మనవరాలకు చిన్నప్పుడు ఒక పన్ను అడ్వాన్స్ గా వచ్చింది, చిన్నది వస్తే డాక్టర్ తీసేసిండ్రు, అది గుంజేసిండ్రు. అది చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, అసలు పళ్ళు రాకూడని వయసులో వచ్చినాయి. ఒకటి వచ్చింది, ఆ ఒకటి తీసేసి అయితే మళ్ళీ అక్కడ ఆ ప్లేస్ లో ఇప్పుడు 8 years ఆ పాపకు, అక్కడ ఆ ప్లేస్ లో పన్ను రాలేపోయాడు. అది ఏంది మన దగ్గర ఏమన్నా? డోంట్ వరీ సార్, డోంట్ వరీ. ఇప్పుడు నేటల్ టీత్, నియోనేటల్ టీత్ అని ఉంటాయి సార్. అవి ఏంటంటే పుట్టుకతో పన్ను రావడము, పుట్టిన 6 నెలలకి పన్ను రావడము. కొంతమంది ఆ పళ్ళు అలా వదిలేస్తారు. కాకపోతే కొంతమంది అవి ఎందుకు ఉంచుతారంటే పాప పాలు తాగినప్పుడు ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి మదర్ ఇంజ్యూర్ అవుతారు కాబట్టి ఆ పళ్ళు తీసేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవి ఏంటంటే మనకి పాల పళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ పళ్ళకి బదులుగా ముందుగా వస్తుంది అనమాట. అవి ఎక్స్ట్రా టీత్ కాదు. సో అవి తీసేశారు కాబట్టి మీరు పాల పళ్ళు అనేవి రాలేదు. సో పర్మనెంట్ టీత్ వస్తాయి సార్, డెఫినెట్గా ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు పర్మనెంట్ టూత్ ఫామ్ అయిందా, అక్కడ ఫామ్ కాలేదా, ఉందా లేదా అనేది ఎక్స్రే తీస్తాము. ఓపీజీ అన్న తీయచ్చు, లేదా చిన్న పిల్లలకి చిన్న ఎక్స్రే ఒకటి తీసినా కూడా అక్కడ తెలిసిపోతుంది లోవర్ టూత్ అప్పర్ టూత్. మీరు క్లారిటీ, జనరల్గా లోవర్ టీతే వస్తాయి, నేటల్ అండ్ నియోనేటల్ టీత్. సో ఇబ్బంది ఏమీ లేదు, పళ్ళు వచ్చేస్తాయి. కాకపోతే ఒక ఎక్స్రే తీయించండి. మీరు హైదరాబాదే కదా, సండేస్ కూడా మేము వర్క్ చేస్తాం. ఒకసారి వస్తే ఎక్స్రే దించి చూస్తే పన్ను వచ్చేది ఉందా, రాలేదుందా. ఒకవేళ పళ్ళు లేవు అక్కడ, రావాలి అంటే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఏంటంటే 12-13 సంవత్సరాలకి ఉన్న పళ్ళని ఆ ముందుకి అడ్జస్ట్ చేస్తూ క్లిప్పుల చికిత్స చేసి ఆ గ్యాప్ ఫిలిప్ చేయడము, లేదా అలా కుదరదు అంటే ఆర్టిఫిషియల్ పన్ను పెట్టడము. అది మీకు 22 సంవత్సరాల తర్వాత చేయాలి, అది ఇప్పుడు చేసే పని అయితే కాదు. కాబట్టి చాలా వరకు కూడా ఏంటంటే మయోఫంక్షనల్ అప్లయన్సెస్తో ఏది గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉన్న పళ్ళని ముందుకు జరుపుకుంటా కాతలు ఉండే జ్ఞానదంతాలను కూడా ముందుకు తీసుకొచ్చి పళ్ళని అడ్జస్ట్ చేసేయచ్చు. బికాజ్ షీ ఈజ్ వెరీ యంగ్ నౌ. సో ఏదైనా కూడా ఎక్స్రే తీస్తే మనం చెప్పేయచ్చు మీ పాపకు ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటిది అనేది. రైట్ డాక్టర్, చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు?
హెయిర్ ఫాల్ అనేది ఏదైనా ఒక లోపం ఉంటేనే జరుగుతుందండి. లోపాల వల్ల జరుగుతుంది, మన తప్పుల వల్ల జరుగుతుంది, మూడోది హెల్త్ ఇష్యూస్ వల్ల జరుగుతుంది. ఈ మూడే ఉంటాయి. ఇందులో లోపాలు అంటే ఏంటి? వైటమిన్ లోపం, అలాగే మనం ఏదైనా ప్రోటీన్ లోపం, అలాంటివి సన్లైట్కి వెళ్ళిన డి విటమిన్ లోపం, B12 లోపం, అదే దీని సార్ట్ ఆఫ్ మనకి ఏదైనా బ్లడ్ లోపం, బ్లడ్ తక్కువ ఉండడం అలాంటిది. రెండోది తప్పులు ఏంటంటే ఏ షాంపూ అంటే ఆ షాంపూ వాడేయడం, చుండ్రున్న ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, తలస్నానం సరిగా చేయకపోవడం, జిడ్డుగా ఉన్న తల మీద, డస్ట్ ఉన్న తల మీద ఉట్టి నీళ్లు పోసుకోవడం, అవి తప్పులు. మూడోది హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూస్లో ఆడవాళ్ళు అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, మగవాళ్ళలో అయితే లైక్ వాళ్ళకి జెనెటికల్లీ వంశపారంపర్యంగా బట్టతల అవి ఉండి ఆ జీన్స్ ఉండడం వల్ల. సో వీటిల్లోని ట్రీట్మెంట్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయంటే ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయక్కర్లేదు. డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ అన్నిట్లో మీరు ఒక్కటే తప్పు చేస్తూ ఉంటారు, దాన్ని ఐడెంటిఫై చేసి ఆ చిన్న తప్పుని సరిచేయడం ద్వారా మీకు ఆ హెయిర్ ఫాల్ ఆగిపోయి మళ్ళీ హెయిర్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్, ఇక్కడ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే హెయిర్ ఫాల్, జుట్టు ఊడిపోవడం అనే దాన్ని పెద్ద ఇష్యూ చేసి కాంప్లికేట్ చేసుకుంటా ఉన్నారు. సో 3 నెలలకు మించి మీకు జుట్టు రాలిపోతూ ఉంటే ప్లీజ్ మా హెల్ప్ తీసుకోండి. అది మీకు జుట్టు కావాలి అనుకుంటే, ఇది కూడా క్లాజ్ కావాలి, మీ జుట్టు ఉండాలి, బాగా ఒత్తుగా ఉండాలి, ఎక్కువ డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి. మీరేమంటే ఒక్కసారి కలవడమే కదా డాక్టర్ని చేసేది. దాంతో ఏంటంటే కౌన్సిలింగ్లోని మీరు చేసే తప్పులు ఐడెంటిఫై చేస్తాం చాలా వరకు. కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్లో మీలో లోపాలు సరిచేసి దానికి సంబంధించిన మల్టీవిటమిన్ ఇస్తారు. రాత్రి షాంపూ కొంచెం మీకు హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రో అవ్వడానికి షాంపూ రాత్రి పెట్టుకోవడానికి ఒక సీరం ఇస్తారు. ఇవి కూడా మీకు కరెక్ట్ అవ్వకపోతే చిన్న ట్రీట్మెంట్ యాడ్ చేస్తారు నెలకు ఒక్కసారి, అంతేనండి. ఇంతే, వెరీ సింపుల్. కాకపోతే ఇది మీరు లేట్గా వస్తూ ఉన్నారు, విపరీతమైన పేషెంట్లు ఉన్నారు. కానీ అందులో 70% మంది చేసే తప్పు ఏంటంటే 90% జుట్టంతా పోయాక ఇప్పుడు కరెక్ట్ చేయమని వస్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు 3 నెలలకు మించి హెయిర్ ఫాల్ అవుతుంటే డెఫినెట్గా మా హెల్ప్ తీసుకోండి. మేము 100% మీకు హెల్ప్ చేయగలము. జుట్టు రావడం తగ్గించి మళ్ళీ జుట్టుగా ఒత్తుగా పెరిగేటట్టు మీరు ఏం చేయాలో మీకు డైరెక్షన్స్ ఇవ్వగలము. దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్స్ కూడా చేయగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. డెంటల్ అండ్ హెయిర్కి సంబంధించి చాలా వివరాలు తెలియజేసినందుకు. ఇది వాళ్ళ హెలో డాక్టర్.